వచ్చినప్పుడు గత వారంలో గమనించినటువంటి అంశం అది. ఈ వారంలో మనము మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చాడనేది వాస్తవమై ఉన్నది. భూమి మీదకు వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడనేది వాస్తవమై ఉన్నది. ఆయన భూమి మీదకి ఎందుకు కొరకు వచ్చాడంటే సమస్త మానవాళి పాపమును తీసివేయటకు వచ్చాడు. మరి వచ్చిన కార్యమును ఆయన సంపూర్తి చేశాడంటే చేశాడు. ఎలాగూ చేశాడంటే ఆ గెత్సేమనే తోటలో బంధింపబడ్డాడు, అది తండ్రి చిత్తమే. ఆ తర్వాత సిలువేయబడ్డాడు, అది తండ్రి చిత్తమే. సమాధి చేయబడ్డాడు, అది తండ్రి చిత్తమే. తిరిగి 3వ దినాన లేపబడ్డాడు, అది తండ్రి చిత్తమే. మరి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా ఎన్నో కోట్ల మంది చనిపోయారు, అవునా కదా? దేవునికి అత్యంత విశ్వాసపాత్రులైన వారు కూడా చనిపోయారు, కానీ వారెవరూ కూడా తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు ప్రభువుకే ఆ ధన్యతను దేవుడిచ్చాడు. మరి భూమి మీద ఎప్పటికీ జరగని ఒక గొప్ప సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఒక సమాచారాన్ని మనకు ఇస్తున్నాడు. ఏ సమాచారాన్ని అంటే, ఇదిగో మీరు కూడాను నా కుమారుడి, నా అద్వితీయ కుమారుడి క్రీస్తు వలె మీరు కూడా నన్ను అనుసరించి నన్ను వెంబడించి క్రీస్తు వలె మరణ వరకు నాకు నమ్మకంగా ఉంటే, ఇదిగో క్రీస్తును లేపినట్టుగానే మిమ్ములను కూడా లేపుతాను. మనకి ఇవ్వబడిన వాగ్దానం అదేనా? మనకి ఇవ్వబడిన వాగ్దానం అదేనా కాదండి? మరి ఆ వాగ్దానం యొక్క ప్రభావము ఎంతగా ఉంటుంది? ఆ వాగ్దానం యొక్క ప్రభావము ఎంతగా ఉంటుందండి? ఆయన పునరుత్థాన ప్రభావము ఎంతగా ఉంటుంది? నిజంగా చాలా మంది సంతోషపడుతున్నట్లుగా సంవత్సరానికి ఒక ఆదివారం మాత్రమే ఉంటుందా? అది ఒక ఆదివారం జరుపుకుంటే తీరిపోయే సంతోషమేనా? అది ఒక ఆదివారం జరుపుకుంటే కృతజ్ఞత చెల్లించే సంతోషమేనా? ఉదాహరణకు మనం రకరకాల ప్రభావాలను చూస్తూ ఉంటాము. అనేక విషయాల పట్ల ప్రభావితం అవుతారు. ఇప్పుడు ఈ రీతిగా బాగా ఎండ కాస్తూ ఉన్నది. ఈ ఎండకు మనం ఎలాగ ప్రభావితం అవుతున్నాము? చాలా మంది చెట్లను ఆశ్రయిస్తూ ఉన్నారు, చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అంటే ఎండకు ప్రభావం ఉన్నది. అదే రీతిగా ఆ యొక్క ఎప్పుడైతే వర్షము వచ్చడానికి సిద్ధపాటును కలిగి ఉంటుందో మేఘము, ఆ వర్షం వచ్చే ముందుగా మేఘం ఎలాగుంటుందండి? చాలా మబ్బుగా ఉంటుంది. అంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ ఎలాగుంటుంది, ఆ ప్రభావం ఎలాగుంటుంది చూడండి. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక 2 రోజుల వాతావరణం చాలా కూల్గా ఉంది అనుకోండి, మనం ఎలాగో ఫీల్ అవుతాం? అమ్మయ్య అన్నట్టుగా ఫీల్ అవుతాం, అవునా కదా? ఎంతో హాయిగా ఉన్నది అని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా ఒక్కొక్క ప్రభావం ఉన్నది. అదే రీతిగా క్రీస్తు యొక్క పునరుత్థానానికి కూడా ఒక గొప్ప ప్రభావం ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా.
దాన్ని రుచి చూడాలంటున్నాడు దేవుడు. దాన్ని రుచి చూడాలంటున్నాడు. ఆయన గొప్ప ప్రభావాన్ని, ఆయన పునరుత్థానం అనే ఆ గొప్ప ప్రభావాన్ని నేను రుచి చూడాలని ఆయన బాహువాటముగా ఎలాగూ సిలువ వేయించాడు, బాహాటముగా సిలువ వేశాడు, సిలువ వేయించాడు. మరి ఆ ప్రభావము ఈనాడు నీ వరకు వ్యాప్తి చెందిందా? నీ వరకు వ్యాప్తి చెందితే అది నీ హృదయము వెలుపుటే ఉందా, నీ హృదయము లోపలికి వెళ్ళిందా? ఏమండి, నీ హృదయం వెలుపట ఉన్నదా, నీ హృదయం లోపటే ఉన్నదా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది పునరుత్థానము లేకపోతే క్రైస్తవులకు నిరీక్షణ లేదు. వాస్తవం కదా? పునరుత్థానము లేకపోతే క్రైస్తవులకు నిరీక్షణే లేదు. మరి ఆ పునరుత్థానం పట్ల మనము ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉండాలా? సంవత్సరానికి ఒక మారు సంతోషించేవారిగా ఉండాలా? సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. ఈరోజు మనం గమనించబోయే అంశం ఏమైందంటే పునరుత్థాన ప్రభావము. పునరుత్థాన ప్రభావము. చూడండి ప్రియులారా, ఈ భూమి మీద జరిగే ప్రతి వాటికి కూడా వాటి ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలకు మనం లోనవుతూ ఉంటాం. ఆ ప్రభావాలను బట్టి మనము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాము. ఆ ప్రభావాలను బట్టి మన జీవిత గమనాన్ని మార్చుకుంటూ ఉంటాము. మరి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా ఆయన యొక్క పునరుత్థాన ప్రభావము ఎంత మట్టుకు నిన్ను కదిలించగలిగింది, ఎంత మట్టుకు నిన్ను ఆయన వలె ఆయన సారూప్యాన్ని పొందుకొనుటకు ప్రభావితం చేయబడింది, ప్రభావితము చేయబడింది. అవునా కదా? కాబట్టి పునరుత్థానము లేకుండా క్రైస్తవులకు నిరీక్షణే లేదు. ఏం లేదు? నిరీక్షణ. నిరీక్షణ అనగా దేవుడు ఇస్తాడు. ఏంటిది? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి తనకేం నిరీక్షణ ఉంటుంది? ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది. అవునా కదా? అటువంటి అంతకంటే ఇది గొప్ప నిరీక్షణ. ఎందుకంటే యేసు మృతుల్లో నుండి లేచాడనేది వాస్తవం. యేసు మృతుల్లో నుండి లేచాడనేది ఎవరు కూడా దాని నుండి డిబేట్ అవ్వట్లేదు. యేసు మృతుల్లో నుండి లేవలేదని ఎవరు కూడా డిబేట్ అవ్వట్లే ఆ సబ్జెక్ట్ నుండి. అయితే మృతుల్లో నుండి లేచాడు. మరి ఆ లేచిన దాన్ని నా జీవితం ద్వారా ఎంత మనకు సాఫల్యము చేసుకోగలుగుతున్నాము? ఆ యొక్క లేచిన దాన్ని మనము మన జీవితం ద్వారా ఆయన లేచిన దాన్ని బట్టి ఆయన జీవితం ద్వారా ఈనాడు భూమి మీద కొన్ని లక్షల కోట్ల మందిని ఆయన ప్రభావితం చేయగలుగుతున్నాడు. మరి ఈవేళ మనము మన జీవితం ద్వారా ఎంతమందిని ప్రభావితం చేయగలగము? ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాము? ఆలోచన చేసుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా పునరుత్థానం పట్ల మనము కృతజ్ఞతలమై ఉండాలి. ఏమై ఉండాలి? ఎందుకు కృతజ్ఞతలై ఉండాలి? ఎందుకు కృతజ్ఞతలై ఉండాలి?
ఎందుకో తెలుసా? ఈ పునరుత్థానం ద్వారా మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాము? దేవునితో. ఎన్ని సంవత్సరాలు? అన్లిమిటెడ్, అంటే ఇన్ఫినిటీ అంటాం మనం మ్యాథ్స్లో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఇటువంటి గొప్ప బాధ్యతను ఈ దేవునితో నివసించాలంటే, మనము ఆ పునరుత్థానంలో భాగస్వామి అవ్వాలంటే మనం ఆస్తిపరులు ఉండాలా? అందం గలవాడే ఉండాలా? పేరు ప్రఖ్యాతలు గలవాడే ఉండాలా? మాటదారితనం ఉండాలా? ఒకరిని ఆకట్టుకునే గుణం ఉండాలా? ఇవేం అవసరం లేదు. ఏది ఉంటే చాలు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పిన మార్గమును తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే చాలు. ఆటోమేటిక్గా నువ్వు ఆ పునరుత్థానములో భాగస్వామి అవుతావు. పునరుత్థానములో భాగస్వామి అవుతావు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈ పునరుత్థానం ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు కొన్ని విషయాలను చాలా తేట తెల్లంగా తెలియజేస్తున్నాడు. ఈ పునరుత్థానం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకు తేట తెల్లంగా తెలియజేస్తున్నాడు. ఏంటంటే మొదటి విషయము, మరణము యేసుని ఓడించలేదని పునరుత్థానము ధృవీకరిస్తుంది. ఏంటండి? మరణం యేసుని ఈ పునరుద్ధానము ధృవీకరిస్తుంది. వాస్తవం కాదా? మరణము ఈ పునరుత్థానం ద్వారా మరణాన్ని యేసు జయించాడా లేదా? జయించాడా లేదండి? జయించాడనుటకు ఆధారం ఏమైంది? జయించాడనుటకు ఆధారం ఏమైనది? పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి. పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఈ పునరుత్థాన ప్రభావము ఏమైనది? మరణము యేసుని ఓడించలేదని. మరి ఆయనను అనుసరించే మనం కూడా ఏ మరణాన్ని మనం ఓడించగలము? ఏ మరణాన్ని మనం ఓడించగలము? రెండవ మరణాన్ని. అవునా కదా? మొదటి మరణాన్ని ఓడించే శక్తిని దేవుడు ఎవరికి ఇవ్వలా. కానీ రెండవ మరణం నుండి తప్పించుకోవడానికే కదా దేవుడు పునరుత్థానుడైంది. మరి యేసు మరణం గురించి నీవు ఎలాగూ భావిస్తున్నావు? యేసు మరణం గురించి నీ అభిప్రాయం ఏంటి? యేసు ఎవరి కొరకు మరణించాడు అనుకుంటున్నావు? ఎవరి కొరకు సమాధి చేయబడ్డాడు అనుకుంటున్నావు? ఎవరి కొరకు తిరిగి లేపబడ్డాడు అనుకుంటున్నావు? సహోదరి సహోదరుడా, ఆయన సిలువేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ యూదులు ఆ యొక్క స్త్రీలు ఏడుస్తున్నప్పుడు ఏమన్నాడు? అమలారా, నా కోసం ఏడకండి, మీకోసము. అంటే ఆయన ఎవరి కొరకు ఇదంతా చేశాడు? మన కోసము. మరి మనము ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాము? మనము ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాము? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము
26 నుంచి మనం గమనిస్తే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏ రక్షణ వాక్యము? అబ్రహాముకు ఆనాడు ఏదైతే బోధించబడిందో ఆ రక్షణ వాక్యము ఈనాడు మన యొద్దకు కూడా పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనమునైన గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయన చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. పిలాతును ఆయనతో పాటు కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ, అవునా కదా? అయితే వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉన్నది, వాళ్ళకు ఒక ఆచారం ఉన్నది. ఒకరిని విడిపించటము, విడుదల చేయటము. అయితే ఎవరిని విడుదల చేయమని వాళ్ళు కేకలు వేశారు. బందిపోడు దొంగలు విడుదల చేయమని కేకలు వేశారు. రక్షకుడినేమో సిలువేయమని కేకలు వేశారు. 29 వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దిప్పి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడిను. వారు ఇప్పుడు తన ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇంకా మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు గమనిస్తే, ఇది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23-24. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత అన్న దగ్గర ఫుడ్ పాయింట్లో ఉన్నది చూడండి, అక్రమకారుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట, పెద్ద చదవండి ఒకసారి, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదన పడ్డాడా? పడలేదండి. ఎలాగూ పడ్డాడు. ఆయన మరణ వేదన ఎలాగూ అనుభవించాడండి. సిలువ వేయబడటానికంటే ముందుగా ముమ్మారు ఆయన ప్రార్థించాడా లేదా? ప్రార్థించినప్పుడు ఆయన చెమట ఎలాగూ కారింది, రక్త బిందువులే కారింది, అవునా కదా? అంటే ఆయన ఎంతో వేదన చెందాడు. ఏమని వేడుకున్నాడు తండ్రిని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన వేడుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణం యేసుని ఓడించలేదు. మరి మనం కూడా మన మరణం ద్వారా కూడా ఏమి నిరూపించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈనాడు నీ మరణం ద్వారా, నా మరణం ద్వారా ఏం నిరూపించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడండి? మన మరణం ద్వారా మనం కూడా ఆయన వలె మనలో కూడా మరణము జయించలేదు.
అని నిరూపించాలని మన వంటి ఎంతమంది ద్వారా ఎంతమంది అయితే ఆయనను అనుసరించే వారిగా ఉన్నారో వారందరి మరణాల ద్వారా, వారందరి జీవితాల ద్వారా దేవుడు ఆ కార్యమును నిరూపించాలని ఆయన అయితే కోరుతూ ఉన్నాడు, ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. మరి ఆయన కోరుకున్న రీతికి మనం నడుచుకోగలుగుతున్నామా? ఆయన కోరుకున్న రీతిగా మనం నడుచుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం యేసును ఓడించలేదని పునరుత్థానము ధృవీకరించింది. అదే రీతిగా మన ప్రభువు మృతుల్లో నుండి తిరిగి ఎన్నటికి చనిపోని వారిలో ఆది సంపూర్ణునిగా ఉన్నాడని ఈ యొక్క పునరుత్థానం ధృవీకరించింది. మన ప్రభువు మృతుల్లో నుండి తిరిగి అన్నటికి చనిపోని వారిలో, అంటే చనిపోయి తిరిగి లేచిన వారిలో ఆది సంపూర్ణుడిగా ఉన్నాడు, అనగా మొట్టమొదటి వాడిగా ఉన్నాడు అని ఈ పునరుత్థానము నిరూపించింది. ఏ పునరుత్థానము? యేసు పునరుత్థానము నిరూపించింది. మరి ఆయన నమ్ముకొని బాప్తిసం తీసుకున్న మనము ఎన్నిసార్లు మనము అపవాది వైపు వెళుతున్నాము, ఎన్ని మార్లు దేవుని నిర్లక్ష్య పెడుతున్నాము, ఎన్ని మార్లు దేవుని క్రియలను అవహేళన చేస్తున్నాము. మన శరీరం ద్వారా జరగవలసిన దేవుని కార్యాలను జరగనీయకుండా అపవాది మనలను ఆకర్షిస్తూ ఉన్నప్పుడు మన అపవాదిగాని మనము వికర్షిస్తూ ఉన్నామా? వాడికి దగ్గరగా జరుగుతున్నామా? ఒకవేళ దగ్గరగా జరిగితే యేసుక్రీస్తు వలె మన పునరుత్థానం చెందే అవకాశం లేదు. అపవాదికి దూరంగా ఉంటే మనం పునరుత్థానం చెందుటకు అవకాశాలు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అవకాశాలు ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. లోకాసువార్త 24వ అధ్యాయము, లోకాసువార్త 24వ అధ్యాయము చదవగలిగిన సహోదరులు ఎవరైనా ఉంటే చదవచ్చు. 4-5 వచనాలు. లోకాసువార్త 24వ అధ్యాయం. లోకాసువార్త తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి గర్భపడి ఉండుట చూసి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభువుని వేసి దేహము వారికి కనబడలేదు. ఇందును కూర్చి వారికేమి దోసగా ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎద్దకు నిలవబడింది. వారు భయపడి కుటుంబములను జ్ఞానము మోపుతుండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలియాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఇటు వచ్చి వేయబడి మూడవ దినమున లేపి ఎవరి ఉన్నదని ఆయన మీతో చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే, మృతుల్లో నుండి తిరిగి ఎన్నటికీ చనిపోయిన వారిలో ఆది సంపూర్ణుడిగా ఉన్నాడని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ద్వారా కూడా ఇదే మాటను దేవుడు తెలియజేస్తున్నాడు.
చూడండి, కొలస్సీ పత్రిక 1:18. కొలస్సీ 1:18. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణంటి విశ్వాసులకు సంఘమునకు రాస్తూ, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంపూతుడాయను. మృతుల్లో నుండి లేచుటలో ఆయన ఎలాగయ్యాడు? ఆది సంపూతుడయ్యాడు. ఆది సంపూతుడు అంటే మొట్టమొదటి వాడు. ఎవరండి? ఇంకా ఈ యొక్క పునరుత్థాన ప్రభావం అనేది దేవుని శక్తిని కూడా, ఈ పునరుత్థాన ప్రభావం అనేది దేవుని శక్తిని రుజువు చేస్తుంది. దేవుని శక్తిని అంటే ఏ శక్తి అండి? యేసుక్రీస్తును లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. కాబట్టి ఆయన శక్తిమంతుడే అనే ఒక రుజువును తెలియజేస్తుంది పునరుత్థానం. ఎవరు పునరుత్థానము? యేసు పునరుత్థానము, క్రీస్తు పునరుత్థానము. ఆ తరువాత ఆయనను అనుసరించే సర్వ మానవాళికి కూడా ఒక భరోసానిస్తుంది. ఏమొస్తుందండి? ఒక భరోసానిస్తుంది. కాబట్టి ఈ పునరుత్థానాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 1:1-4 గమనిస్తే, రోమపత్రిక 1 రోమపత్రిక 1 చూడండి, 7 వచనాల వరకు కలిపి ఉన్నాయి. యేసుక్రీస్తు శరీరము బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఎలా నిరూపింపబడ్డాడు? ప్రభావముతో. ఏందా ప్రభావము? దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. ప్రదర్శించడం అంటే చూపెడుతుంది. ఏం చూపెడుతుంది? ఆయన మనల్ని కూడా లేపుటకు శక్తిమంతులని చూపెడుతుంది. చూపెట్టిందా లేదా? ఎందుకంటే ఆయనను సమాధి చేసే పరిస్థితి ఎలాగుంది? ఆయన ఈజీగా సమాధిలో నుండి బయటకు వచ్చినట్లుగా సమాధి చేశారా? ఎప్పుడు వల్లే ఇప్పుడు మనం ఎలాగ సమాధి చేస్తారు? జస్ట్ ఒక ఏం చేస్తారు? 6 అడుగులు 2 అడుగులు ఆ యొక్క గుడ్డ తీసి దాంట్లో పూడ్చుతారు. ఒకవేళ ఎవరైనా లేవాలన్నా కూడా మట్టి ఈజీగా వస్తుంది. మరి ఆయన ఎలాగూ సమాధి చేశారు? రాతి సమాధిలో, అవునా కదా? మనుషులు దొరికించలేనటువంటి రాయిని అడ్డుగా పెట్టారు, అవునా? అంటే అంత గొప్పగా వాళ్ళు అంత బలంగా పెట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఏమయ్యాడు? వాటిని ఛేదించుకొని ఆయన తిరిగి లేచాడు. వాటిని ఛేదించుకొని తిరిగి లేచాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనము. ఆయన పునరుత్థానము దేన్ని ప్రదర్శిస్తుంది? దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది.
ఆయన పునరుత్థానము దేని ప్రదర్శిస్తుంది? 3 విషయాలు గమనించాము. ఆయన పునరుత్థానము మరణాన్ని గెలిచింది. అవునా? యేసు ఆ పునరుత్థానం అనేది, ఆ మరణం అనేది యేసుని ఓడించలేదని ధృవీకరించింది. దేవుని శక్తిని రుజువు చేస్తుంది. ఇంకా ఆయన ఆది సంపూర్ణుడిగా ఉన్నాడు. అంటే తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. రెండో వ్యక్తి ఎవరండి? రెండో వ్యక్తి ఎవరు? ఆయన తర్వాత ఎవరు? అది ఆయన నిర్ణయంలో ఉంది. అర్థమవుతుంది? అది ఆయన నిర్ణయంలో ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసు పునరుత్థానము ప్రభావము ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అదే శక్తి మన పునరుత్థానానికి కూడా హామీ ఇస్తుందని మనము సంతోషించాలంటున్నాడు అదే పౌలు గారు. అదే శక్తి. ఏ శక్తి? యేసు పునరుత్థానం అనే శక్తి మన పునరుత్థానాలకు కూడా హామీ ఇస్తుంది. రాజకీయ నాయకులను గమనిస్తున్నప్పుడు ఇదిగో మేము గత మన గవర్నమెంట్ లో ఇలాగ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇదిగో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, కాబట్టి వాటిని బట్టి మమ్మల్ని నమ్మండి. అవునా కదా? వాటిని బట్టి మా మీద నమ్మిక ఉంచండి. ఇదిగో అప్పుడు అయితే అవి ఎలాగైతే చేయగలిగామో ఇప్పుడు కూడా ఇవి చేయగలుగుతాము. నమ్ముతారా? నమ్మమా మనం? అంటే యేసు పునరుత్థానము కూడా ఆ తర్వాత సర్వ పాపమానవాళి పునరుత్థానాలకు హామీగా నిలబడింది. ఎలాగ నిలబడింది? హామీగా నిలబడింది. అది ఎలాగో మళ్ళా చాటుమోటును కాదు, బాహాటముగా నిలబడింది. ఎలాగ నిలబడింది? బాహాటముగా నిలబడింది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము దీనికి ఆశ్చర్యపడి ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చారు. అంతటా నేనేమీ చేయలేదు. నేను ఉన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారమే చేయకూడదు, కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఏ కాలము? రెండవ రాకడ సమయంలో పంచభూతాలు విక్కట వేంద్రముతో లయమయ్యే సమయంలో ఏం జరుగుతుంది? ఆ కాలంలో
సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు. ఏ మేలు? మేలంటే ఏంటండి? దేవుని చిత్తాన్ని, యేసు క్రీస్తు పునరుత్థానాన్ని ఆయన కోరిన రీతిగా ఎవరైతే ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారో, ప్రతి ఆదివారమున ఎవరైతే ప్రతి ఆదివారమున పండుగగా ఆయన పునరుత్థానాన్ని భావించి సంతోషపడతారో, దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను కట్టడము గైకొనడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారో, వాళ్ళు ఎలాగవుతారంట? ఏమవుతారంట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును. జీవ పునరుత్థానం అంటే ఏంటిదండి? జీవ పునరుత్థానం అంటే నిత్య జీవము, అనగా పరలోకము, అనగా నిత్య సంతోషము, అనగా దేవునితో గడిపే అవకాశము. దేవునితో గడిపే అవకాశము. ఇవేనా అక్కడ ఉండేవి? ఏమండి? మేలు పునరుద్ధానం అంటే ఇవేనా? ఇవేనా కావా? ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. పేర్లు వేరు కానీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. బయటికంటే ఏ బయటకు? పరలోకం అనే దాని నుండి దేవుడు ఏం చేస్తాడు? వెలుపలికి పంపిస్తాడు. ఎవరిని? ఆయన చిత్తాన్ని, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా ఎవరైతే జరిగిస్తున్నారో, ఎవరైతే ఆయన ఇష్టాన్ని జరిగిస్తున్నామని భ్రమంలో బ్రతుకుతున్నారో, ఎక్కడి నుంచి ఆయన బయట పంపేస్తాడంట. ఈ నిత్య జీవం నుంచి, ఈ పరలోకం నుంచి, ఈ నిత్య సంతోషం నుంచి, ఏ యొద్ద నుండి? దేవుని యొద్ద నుండి. మరి దీనికి పరలోకం వెలుపటంటే ఏముంది? పరలోకం వెలుపటంటే ఏముందండి? నిత్య నరకము. ఏంటిది? నిత్య నరకము. దీంట్లో ఏముంటది? దీంట్లోనే నిత్య సంతోషం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది. నిత్య నరకంలో ఏడుపుయు పండ్లు కొడుకుటయు. ఏడుపుయు చూడండి ప్రియులారా, దీని నుండి విడిపించే అవకాశము లేనే లేదు. అర్థమవుతుందా? దీని నుండి విడిపించే అవకాశము లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసమునకు చెల్లుబాటునిస్తుంది. ఏంటిది? ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసమునకు ఏమిస్తుంది? క్రైస్తవ విశ్వాసమునకు చెల్లుబాటునిస్తుంది. లోకంలో అంటా ఉంటాం, రూపాయికి చెల్లనోడని. అవునా?
అంటే విలువ లేనివాడని. అయితే ఈ పునరుత్థానం అనేది నేను ఎలాగూ నమ్మేది, ఆయన తిరిగి లేచాడని నువ్వు చూసావా, ఎవరు చూశారని ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో ఆ ప్రశ్నలు వేసే వారికి సమాధానంగా ఉంది. అవునా కదా? చెల్లుబాటును అంటే మళ్ళా వారు ప్రశ్నించకుండా సమాధానం ఇస్తుంది ఈ యొక్క పునరుత్థానం అనేది. కాబట్టి పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి చెల్లుబాటునిస్తుంది. ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి చెల్లుబాటునిస్తుంది, అనగా ఆధారమునిస్తుంది. పునరుత్థానం ఉన్నదని ధృవీకరిస్తుంది. ఎవిడెన్స్ అంటాం కదా, అవునా కదా? ఎవిడెన్స్ అంటాం కదా. లోకంలో రకరకాల ఎవిడెన్స్ ఉంటాయి. లీగల్ ఎవిడెన్స్ అని, సోషల్ ఎవిడెన్స్ అని రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ అంటే ఆధారాలు. మన పిల్లవాళ్ళని అడుగుతాం కదా, ఎలా నువ్వు స్కూల్ పోతున్నావని, కాలేజీలో మంచిగా చదువుతున్నావని ఆధారం ఏంటి అని మనం అడిగినప్పుడు వాడేం చెప్తాడు? ఇదిగో నా మార్క్స్, ఇదిగో నా యొక్క అటెండెన్స్. అవునా? అంటే ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసమునకు, విశ్వాసం అనగా హెబ్రీ 11:1 ద్వారా, హెబ్రీ గ్రంథకర్త అపోల్లో ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క అదృశ్యమైనవి. ఏంటివి? ఏమిటవి అదృశ్యమైనవి? నిత్య జీవం అదృశ్యమైనది. మన కంటికి కనిపించింది, పరలోకము కంటికి కనిపించింది, నిత్య సంతోషము కంటికి కనిపించింది. దేవునితో గడిపేది కూడా కంటికి కనిపించదు. దీనికి ఏమిస్తుంది ఈ యొక్క పునరుత్థానం అనేది? ఈ పునరుత్థానం అనేది ఏమిస్తుంది? దీనికి ఆధారమునిస్తుంది, చెల్లుబాటునిస్తుంది. ఒక్కొక్క కేసులో వాదించేటప్పుడు సోషల్ ఎవిడెన్స్ కంటే లీగల్ ఎవిడెన్స్ ఉంటే ఆ లాయర్ బాగా వాదించగలడు, ఖచ్చితంగా ఆ కేసు గెలవగలడు. ఎందుకంటే లీగల్ ఎవిడెన్స్ చాలా బలంగా ఉంటుంది ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయటానికి. ఆ లీగల్ ఎవిడెన్స్ కంటే చాలా బలమైంది. ఎందుకంటే ఎవరు కూడాను, ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఇదిగో యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహాటముగా ఆయన ఏమి చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. వాళ్ళ అధికారులు ఆ కాపులాదారులుగా ఉన్నప్పుడే ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, క్రైస్తవ విశ్వాసానికి ఒక ఏమైనది? ఒక చెల్లుబాటు అయినది. కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు ఆధారమై ఉన్నది. ఏమైనది? ఆధారమైనది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మరి ఎంతగా ఎవిడెన్స్ ఇస్తున్నటువంటి ఈ పునరుత్థానం పట్ల నీ వైఖరి ఏంటి? ఇంతగా ఎవిడెన్స్ ఇస్తున్నటువంటి, ఇంతగా భరోసాని ఇస్తున్నటువంటి ఈ పునరుత్థానం పట్ల నీ వైఖరి ఏంటి? నా వైఖరి ఏంటి? దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? నువ్వెప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు? సంవత్సరానికి ఒక మారు
మనం తిరిగే రోడ్ల మీద బజార్లో ఒక రౌండ్ షేప్లో గీసి దానిలో ఒక సంఖ్య వేసి దానిలో కొద్దిసేపు నిలబడి యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని సంవత్సరానికి ఒకసారి చెబితే, సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తే, సంవత్సరానికి ఒకసారి ర్యాలీ చేస్తే ఆ పునరుత్థాన ప్రభావము ఎరగని వారు ఎరుగుతారా? ఆ పునరుత్థాన ప్రభావాన్ని నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా ప్రతి సందర్భంలో కూడా ఇతరులకు తెలియజేస్తే వాళ్ళు ఎరుగుతారా? ఏమండి, ఎప్పుడు ఎరుగుతారు వాళ్ళు? ఎప్పుడు గుర్తిస్తారు? ఆయన శక్తిమంతుడైన దేవుడని, ఆయన నిజ దేవుడని ఎప్పుడు గుర్తిస్తారు? మన శరీరం ద్వారా చేసే ప్రతి పని ద్వారా ఆయన పునరుత్థానాన్ని బయలుపరచాలి. ఆయన పునరుత్థానాన్ని బయలుపరచాలి. ఎలాగో తెలుసా? పోల్చకూడదో తెలియదు కానీ నాకు సరిగా ఒక రాజకీయ పార్టీ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని చూడండి. తను ఏ పని చేసినా కూడా దానికి రిలేటివ్గా ఏముంటుంది? తన పార్టీ ఉంటుంది. అవునా కదా? తన పార్టీ ఉంటుందా? ఏ పని చేసినా కూడా అది డైరెక్ట్గా కావచ్చు, కొన్ని పనులు డైరెక్ట్గా చేస్తారో, కొన్ని పనులు ఇండైరెక్ట్గా చేస్తారో, కానీ ఏది చేసినా కూడా చివరికి అది ఎక్కడ తీసుకెళ్ళింది అంటే తన పార్టీ ప్రయోజనం కొరకే తీసుకెళ్ళింది. కానీ ఆ పార్టీ అతని పరలోకాన్ని ఇవ్వలేదు. కానీ దేవుడు ఇచ్చే ఈ సంఘం ద్వారా దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వగలదని చెప్తున్నాడు. కాబట్టి ఆ పునరుత్థాన ప్రభావాన్ని మనము సంవత్సరానికి ఒకసారి మనము రోడ్ల వెంబడి తిరిగి ప్రకటించడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదండి. ఏమాత్రమును ప్రయోజనం లేదండి. ఇంకా నశించిపోయే ఆత్మలు చాలా ఉన్నవి లోకంలో, మారుమూల గ్రామంలో. అదా కదా? మరి వారికి నువ్వు ఎప్పుడు వెళ్ళి ప్రకటిస్తావో? అందుకోసం దేవుడు మనకు నిజంగా మనం అసలు మనసు పెట్టి ఆలోచన చేస్తే ఎంత గొప్ప ఎవిడెన్స్ ఇచ్చాడో మన చేతికి ఆయన. నేను ఎందుకు అనుసరించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదిగో ఆధారం అన్నాడు ఆయన. కానీ మనం ఆ ఆధారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి కూడా దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాము. శ్రద్ధ పెట్టట్లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. యేసు పునరుద్ధానానికి వచ్చి నేను యేసు క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించి దాదాపుగా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల్లో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. సంవత్సరానికి 9800 చిల్లర గంటలు ఉంటాయి. మరి ఎన్ని గంటలు, ఎంత టైము నా జీవితం ద్వారా, నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా యేసు పునరుత్థానాన్ని గురించి నేను ఇతరులకు తెలియజేయగలిగాను? యేసు పునరుత్థానాన్ని గురించి ఇతరులకు తెలియజేయగలిగాను? అపోస్తులను ఎప్పుడైనా ఆలోచన చేశారు? అపోస్తుల గురించి వారు ఏ ఎల్ఈడి స్క్రీన్లు ఉపయోగించి యేసు నిజదేవుడని, ఆయన రక్షకుడని వారు నిరూపించారు? ఏమండి? ఏ ఎల్ఈడి స్క్రీన్లు వేశారు? ఏమండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు వాళ్ళు సువార్త ప్రకటించిన విధానాన్ని కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడు కానీ మీకు జ్ఞాపకం వచ్చిందా? మీకు ఎక్కడ? యెరూషలేములో ప్రారంభమైన సంఘము ఈవేళ నీ చేతులు, నా చేతులు చక్కగా బైబిల్ పట్టుకొని మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నామంటే వాళ్ళ ప్రయాస లేదా?
కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, వారు వాళ్ళ జీవితాన్ని ఒక ఎల్ఈడి స్క్రీన్గా మార్చుకున్నారు. వారి జీవితాన్ని ఒక ఎల్ఈడి స్క్రీన్గా మార్చుకున్నారు. వారు వారి జీవితం ద్వారా యేసుక్రీస్తును కనపరుచుకున్నారు. ఏం కనపరుచుకున్నారు? లోకంలో రాజకీయ పార్టీల మీటింగ్లప్పుడు ఆ రాజకీయ నాయకుల అధ్యక్షుల మాస్కులు దొరుకుతారే, అర్థమవుతుందండి. ఈ లోకంలోనేమో ముఖానికి మాస్కులు దొరుకుతారు, అపోస్తులైతే హృదయానికి తొడుక్కున్నారు యేసుక్రీస్తును. ఎక్కడ? మరి ఆ హృదయానికి ఈనాడు నిన్ను కూడా ఆయన ధరింపు చేసుకోమంటున్నాడు. ఆ పునరుత్థానాన్ని ఆధారంగా చేసుకొని ఎంతమంది మీరు మారు మనసు పొంది, మీరు యేసుక్రీస్తు రక్షకుడని కనీసం మారు మనసు పొందకపోయినా తెలుసుకొని ఎంతమంది మీ హృదయాలలో ఆయనను చేర్చుకున్నారు? మీ హృదయాల మీద చేయి వేసుకొని చెప్పండి. ఎంతమంది మీ జీవితాల ద్వారా ఆయన పునరుత్థానాన్ని మరొకసారి రుజువు చేస్తూనే ఉన్నారు, రుజువు పరుస్తూనే ఉన్నారు. రుజువు పరచాలంటే, ఎందుకంటే ఈవేళ జీవం ముందుకు పోవు ద్వారము ఇరుకును, అది సంకుచితమైనది, దానికి అనుకున్న వారు ఆ కొందరిలో నీవు నేనున్నాం. ఆ కొందరిలో నీవు నేనున్నాం. మరి మన బాధ్యత ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమతో స్వీకరించండి. నీ బాధ్యత నా బాధ్యత ఏంటి? ఆయన పునరుత్థానాన్ని ప్రకటించటము, అది వాక్యం ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, ఈ దేని ద్వారా కావచ్చు. రకరకాల మార్గాలను దేవుడు చూపాడు. ఎందుకంటే ఈ సత్యము తెలిసిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేనున్నాం. రేపు తీర్పు మనకే. ఎందుకంటే ఆయన శిరస్సుగా గల సంఘమునకే తీర్పు. మరి మిగతా వారికంటే అది దేవుని చిత్తం, మనం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, పునరుత్థాన ప్రభావము, ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉండాలి? వర్షము పడక మునుపు మేఘాలు ఎలాగుంటాయి? ఆ వర్షం వచ్చే వరకు మేఘాలు మబ్బు పడుతుందా పట్టలేదా? వర్షం రాకమునిపే ఆ యొక్క నల్లగా దట్టంగా పట్టిన మేఘాలు పోతాయా? పరలోకం చేరే వరకు ఆ పునరుత్థాన ప్రభావం అనేది మన హృదయం నుండి తొలగిపోకూడదు, మన జీవితం నుండి వేరు కాకూడదు, మన జీవితం నుండి దూరంగా పోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, మీ అందరు కూడా, మనందరం కూడా ఆ పునరుత్థాన ప్రభావాలను మన జీవితం ద్వారా కనపరచాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు చాలా ఓపికతో శ్రద్ధ ఉన్నట్టు మీ అందరికీ ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.